ముందు మనం నందేశ్వర్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియోని. ఓం నమ శివాయ అనండి ఒకసారి అందరూ. ఈయన ఒక దేవుడు, ద్వారపాలకులు కావచ్చు నా డౌట్. చూడండి ఇక్కడికి రోడ్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి పిల్లర్ ఉంది కదా, దీని కరెక్ట్ పేరు తెలియదు నాకు. ఇక్కడికి వచ్చేసి చేయబెట్టి మొక్కుకుంటే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతారంట, కాన్పు లేని వాళ్ళకి కూడా కాన్పు అవుతారంట. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుందండి, అంటే ఆ అమ్మ పేరు ఏం పేరో తెలియదు కానీ ఆ అమ్మాయి లాగా ఉంది. చూడండి చాలా గొప్ప టెంపుల్ అండి, శివాలయం టెంపుల్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2000 సంవత్సరాలు ఓల్డ్ అనుకుంటా, ఖచ్చితంగా 2000 సంవత్సరాలు ఉంటుంది. ఎంట్రింగ్ వచ్చేసి ఇదే అండి. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీళ్ళు ద్వారపాలకులు అనుకుంటా, ద్వారపాలకులు. స్మార్ట్ ఉన్నారు, కంప్లీట్ పెయింటింగ్ వేసిండ్రు. చూసిందా, సింగరేణి వేయించిందంట అండి, తెలుసుకున్నా. మా ఊర్లో టెంపుల్ ఇది. చూడండి ఈ సెంటర్లో ఉన్నది నాకు తెలిసి దేవుడు అనిపిస్తలేదు, ఏదో టూల్ గుర్తులాగా ఉంది. మనం డ్రిల్ బిట్ చేస్తాం కదా, ఆ డ్రిల్ బిట్ కి ఇట్లా, ఇది డ్రిల్ బిట్ అంటారు కదా, మనం యూజ్ చేసే డ్రిల్ బిట్ లాగా ఉంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. దేవుడి లెక్కన అయితే లేదు. ఇవి చుట్టూ పాములు. ఇక్కడ ఒక సింహం బొమ్మ ఉండే కానీ బట్ అక్కడ కనబడేక్కడ డ్యామేజ్ అయిందండి, బాగా హోల్డ్ కదా. స్టోన్ కూడా అంత క్వాలిటీది కాదు, మట్టి రాయి అంటారు కదా. ఇదిగోండి అక్కడ ఉంది, చూసిందా. బయట పగుళ్ళు వచ్చి కనబడుతుంది. మట్టి రాయి, అంత క్వాలిటీ రాయి ఏది ఉంటే పగలకపో. ఇక్కడ వచ్చే సెంటరింగ్ అండి, శివుడు ఎక్కడ ఉన్నాడు చూసిండ్రా. మెయిన్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, కంప్లీట్. ఇది కూడా సైడ్ డిజైన్ చాలా చక్కగా ఉంటుంది. అన్ని చూపిస్తా అండి, చూడండి. చూస్తుండ్రా, డిజైన్ మస్తు హోల్డ్. చున్నం పెయింట్ ఇట్లా వేసేసరికి కరెక్ట్గా కనబడతలేదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది టూల్. మనం మిషన్ ఇట్లా డిజైన్ తీస్తారు కదా, ఆ మిషన్ లాగా ఉంది టూల్, కంప్లీట్ అదే గుర్తు. కానీ వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారనేది తెలియట్లేదు. బట్ మీకేమన్నా ఐడియా ఉంటే కొంచెం చెప్పండి. నా దగ్గర అంత టెక్నాలజీ లేదు, అంటే ఎడిటింగ్లో చేసి చూపించే అంత టెక్నాలజీ లేదు. బట్ చూడండి మీరైతే, డిజైను చాలా బాగుంది. మధ్యలో వెళ్ళిపోకండి దయచేసి, చూసి వీడియో నచ్చితేనే మీరు ఒక లైక్ చేయండి. ఇంకా అటుపక్క ఉంది, చూద్దాం. ఇక్కడ ఒక అమ్మవారు కూర్చొని ఉన్నారు, కానీ ఆమె చేతిలో ఒక స్టిక్ ఉంది. స్టిక్ ఐరన్ రాడ్ లెక్క ఉంది, బట్ చూస్తే ఇంత పవర్ఫుల్గా కనబడుతుంది స్టిక్. ఓకే, వీళ్ళు ద్వారపాలకులు కావచ్చు నా డౌట్. ఇక్కడ నుంచి చూడండి మొత్తం, ఇక్కడ పెళ్లి మండపాలు, పెళ్లి ఇట్లా దీనికి సంబంధించిన అన్ని ఇక్కడ జరుగుతాయండి. పెళ్లి చేసుడు వచ్చి చేసుకునే వాళ్ళు కూడా అందరు వచ్చి ఇక్కడ చేసుకుంటారు. మీకు ఒక అద్భుతమైన మంచి పవర్ఫుల్ చెట్టు కూడా చూపెడతా, మర్రి చెట్టు. చూస్తుందా, త్రిలింగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, టెంపుల్ పేరు.
ఇది అల్లుబండ అండి. ఈమె కూర్చుంది ఉన్నది అమ్మవారు. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఉన్నా, పెళ్ళయి పిల్లలు లేకున్నా ఇక్కడ కూడా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మంచిగా మొక్కుకొని మాకు పెళ్లి కావాలి దీవించు అని చెప్పి మంచిగా ఒక 12 వారాలు ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు అవుతారు, సంతానం అనేది కలుగుతుంది అన్నమాట. ఇది టెంపుల్కి మనకి రైట్ సైడ్ వస్తుందండి. శ్రీలింగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటున్నా కదా, రైట్ సైడ్ టెంపుల్కి. టెంపుల్ పేరే శ్రీలింగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, గోదర్కానిలో ఉంటుందండి. టెంపుల్కి రైట్ సైడు 3 లింగాలు ఉంటాయి. ఒకటి స్ట్రేట్గా మీకు చూపెట్టింది అది మెయిన్ శివలింగం. ఇట్లా రైట్ లెఫ్ట్ అని చెప్పేసి 3 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉందండి టూల్ గుర్తు. ఏమండి దయచేసి ఒక లైక్ చేయండి. నేను ఎండలో దేవుడిది వీడియో తీస్తున్నా, ముళ్ళులు అవి ఇవి గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే కింద చూడొద్దు కదా, సెల్ వీడియో కరెక్ట్గా చూసుకుంటా తీస్తేనే కరెక్ట్ పడుతుంది. ఇక్కడ ఒక టూల్ ఉందండి, చేతికి అందుద్ది, హైట్ బాగలేదు, ఓల్డ్ కదా, కానీ ఈ సింబల్ ఏంటనేది తెలియట్లేదు. ఇట్లా ఇట్లా పాములు వచ్చాయి. ఈ మధ్యలో నరసింహస్వామి ఫేస్ కనబడుతుంది కానీ ఆ చున్నం పెయింట్ చాలా వేసి అట్లుంది, చూసిందా. ఇది టాప్ రూప్. ఒక 15 ఫీట్లు హైట్ ఉంటుంది అనుకుంటా టెంపుల్. ఇంకా మీకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా చూపెడతా. మర్రి చెట్టు దాదాపు ఒక నా డౌట్ 200 సంవత్సరాల క్రితం చెట్టు అయి ఉంటుంది అది. టెంపుల్ మాత్రం 1000 సంవత్సరాలు, మరి 2000 సంవత్సరాలు తెలియదు, కానీ బాగా ఓల్డ్. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తున్నాం అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు శివాలయం చూపెట్టినా కదా మీకు, శివలింగం. ఆ శివలింగంది కంప్లీట్ ఇట్ సైడ్ బ్యాక్ అన్నమాట. మళ్ళీ సేమ్ అట్లాంటి పాముల గుర్తులు ఇక్కడ ఉంది. ఇంకో ఇది ఒక స్తంభం. నేను కొంచెం చూసుకుంటా నడుస్తున్నా. ముందు పోతే వాటర్ ఉన్నాయి. సేమ్ టైప్ ఆఫ్ టూల్ అనేది ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇది లెఫ్ట్ సైడ్, టెంపుల్కి లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు రైట్ సైడ్ వచ్చినాం కదా, అది బ్యాక్ సైడ్, ఇది లెఫ్ట్. ఇక్కడ ఒక టూల్. చెట్టు వచ్చింది, భలే ఉందండి. ఇది టెంపుల్ నుంచి వచ్చింది. ఏమండి ఈ చెట్టు ఏమైనా ఐడియా ఉందా అండి మీకు? నాకు ఆయుర్వేదం కూడా తెలుసు, దాని గురించి ఇందులో మాట్లాడద్దు కావచ్చు, కానీ ఈ చెట్టు అయితే బాగుంది, దీని గురించి తెలియదు. చెట్టు ఎరుపు, కిటికీలు కూడా అమర్చిండ్రు. టెంపుల్ లోపల ఎందుకు తీయట్లేదు అంటే చాలా చీకటి ఉంటుందండి. ఇంకొకటి అయ్యగారు కూడా లేడు. ఇక్కడ చూడండి 2-3 ఉన్నారు. వీళ్ళు ఎవరో నిలబడి ఉన్నారు మధ్యలో. ఇది మాత్రం టూల్ కాదు, పిల్లర్ లాగా ఉంది, అది స్ట్రక్చర్. ఇది టెంపుల్కి ఇటు లెఫ్ట్ సైడ్ అవుతుంది. స్ట్రైట్గా టెంపుల్ మనం వెళ్తే లెఫ్ట్ సైడ్ అవుతుంది.
ఇటు సైడ్ లాస్ట్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెట్టు చూపెడతా అన్నా కదా, చెట్టు కూడా చూపెడతా. ఇదిగోండి సింహం గుర్తు అని లేదా, ఆ సింహం గుర్తు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇదిగోండి అన్న చెట్టు, ఇదే మర్రి చెట్టు. 200 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు ఏజ్. అక్కడ ఏం కూర్చున్నదో కోతి, కోతులు 2-3 ఉన్నాయండి, పండుకున్నాయి మంచిగా. మర్రి చెట్టు అంతా పవర్ఫుల్. ఈ మర్రి చెట్టు కూడా చాలా ఓల్డ్. ఈ చెట్టుది చూర్ణం తీసుకోవాలండి. ఈ చెట్టు గురించి నాకు తెలుసు. ఇవే మరి ఇవి వర్షాకాలంలో వస్తే మనకు ఊడలు అనేటివి మంచి పల్సగా దొరుకుతాయి. లేదు ఎండాకాలంలో వేసుకుంటానంటే ఊడలు వచ్చి కడిగేసుకొని మిక్సీలో పట్టుకొని మంచిగా, ఆ మిక్సీలో డైలీ ఒక సగం స్పూను చాయ్ గ్లాస్ పాలల్లో పోసుకొని తాగేది ఉంటే మొత్తం నరాల వీక్నెస్ ఎంత ఉన్నా కూడా మొత్తం తగ్గిపోతుంది. నరాల వీక్నెస్ టోటల్గా మామూలుగా అయిపోతారు. ఎవరైనా తాగొచ్చు. 10 years నుంచి పెద్దవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళైనా తాగొచ్చు. ఇక్కడ కూడా మనకి శివుడు ఉన్నాడు, శివరామ అని చెప్పేసి అంటారు ఈ దేవుడికి. చూడవచ్చు మీరు కంప్లీట్గా. చాలా అప్డేట్ చేసిండ్రండి. స్టోన్స్ చూడండి, ప్లెయిన్ చూడండి. మీకు చుట్టూ తిరిగి చూపెడుతున్నా మంచిగా కనబడాలి. ఇదిగోండి ఇట్లా ఉంటాడు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది.